హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మనం క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని మనం ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు ఈ విధంగా క్రాస్గా మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి. పెద్దదైతే 1, 2 సరిపోతాయి, మనకి చిన్నవి కాబట్టి ఒక 4 కట్ చేస్తున్నాను. మనకి ఇవి డబుల్ ఫోల్డింగ్ కాబట్టి మనకి బ్లౌజెస్ ఒకటికే కాదు, డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకున్న వాటిని జాయిన్ చేసుకోవాలి. నేను ప్రతిరోజు కూడా ఒక్కొక్క టైప్స్లో మీకు చూపిస్తున్నాను. నెక్ పైపింగ్ అనేది ప్రతిరోజు కూడా వేరు వేరు మోడల్స్లో ఉన్నాయి. మనకి నెక్ పైపింగ్స్ చాలా అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు నెక్ పైపింగ్స్ కానీ ఫ్రాక్స్ కానీ చాలా మోడల్స్లో అయితే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి వీడియోస్ అనేది. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని ఇది ఒక సైడ్ మనం అంచు కుట్టుకోవాలి. సన్నగా రాంగ్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ పైపింగ్ అనేది. మీకు ఒకవేళ పైపింగ్కి మంచి బ్లౌజెస్ కాస్ట్లీ తీసుకున్నట్లయితే మీరు పైపింగ్కి సెపరేట్ క్లాత్స్ కూడా అమ్ముతారు. మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవి మనకి పైపింగ్కి సంబంధించివి మెటీరియల్స్ దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఆల్ అని కొట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ ప్రతిదీ కూడా మీకు అందుతుంది. ఫస్ట్ మీకు ఈక్వల్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి నెక్ చుట్టూరు కూడా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు సింపుల్గా స్టిచ్ చేసుకుంటున్నందుకు. అలాగే కామెంట్ తెలియచేయండి మీకు నచ్చినట్లు. అలాగే మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి. మనకి నెక్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది. ఏ నెక్ అయినా సరే మనం చాలా సింపుల్గా కట్ చేసుకొని వెనక్కి తిప్పుకోవచ్చు. నెక్ చుట్టూరు కూడా దగ్గరలో కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా పైకి పెట్టుకొని లోపల ఫోల్డింగ్ చేసుకోండి. మనకి థ్రెడ్ వేసినట్టు సన్నగా కావాలి అనుకున్నట్లయితే అంత సన్నగా మీరు ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో మీరు ఫోల్డింగ్స్ కూడా అదే విధంగా తీసుకోండి. మీకు ఎక్కువ వెడల్పు కావాలి అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను కనిపించే విధంగా జస్ట్ ఈ విధంగా సన్నగా వేస్తున్నాను నెక్ పైపింగ్ అనేది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే టైలరింగ్ సంబంధించిన మెటీరియల్స్ మనకి సిజర్స్ కానీ టేప్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ మిషన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు కదండి. మంచి ప్రైస్ పెట్టుకొని మంచి మిషన్స్ తీసుకోండి. కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా ఒకసారి వీడియో అనేది విజిట్ చేయండి. కింద లాస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది. ఇప్పుడు కింద కూడా మనం సేమ్ అలా పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నడుముకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా నార్మల్గా బెల్ట్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు బెల్ట్నైనా యూజ్ చేసుకోవచ్చు. కింద ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మీకు పైపింగ్ వేసుకోవాలి అనుకున్నట్లయితే పైన నెక్కి వేసిన కలర్ని మనం కింద యూజ్ చేసుకోవచ్చు. మనం డైలీ యూజ్ చేసే సారీస్కైనా సరే చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది బ్లౌజెస్కి.
ఇప్పుడు బెల్ట్ అనేది నడుము భాగానికి కలుపుకోవాలి, యాడ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసిన దగ్గర నుంచి 2 జాయింట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఈ విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి చివరి వరకు కూడా. మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఏదైనా సరే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకోండి. పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి నడుము భాగానికి బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. మెయిన్ మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా 100% గ్యారంటీ మీకు చూపిస్తున్నాను. మీరు కూడా సేమ్ అదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టిని మనం లోపల ఫోల్డింగ్ చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదా మీరు చేతికుట్లైనా వేసుకోవచ్చు. లేదా మనం లాంగ్ స్టిచ్ వేసుకుని చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. మీరు లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి నడుము దగ్గర. మనకి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. చేతికుట్లు వేసుకోవడానికి, మెయిన్ హెమ్మింగ్ వర్క్ చేయడానికి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదన్నా సరే నేను ప్రతి పాయింట్ కూడా మీకు సెపరేట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. మీకు ఒకసారి చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే మీరు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా మనం ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. లేదా ముందే డాట్స్ వేసుకోవచ్చు, అప్పుడు బెల్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ అన్నా సరే తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.